విశాఖలో భీకర గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో గాలులకు చెట్లన్నీ కూడా కూకటివేలతో కూలిపోయాయి. హోర్డింగ్ పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. ద్వారకానగర్లో భారీ చెట్టు కారుపై పడిపోయింది. టూ వీలర్లు రోడ్డుపై నడపలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరుకుంది. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాళ్లకు కరెంటు స్తంభాలు సైతం నేలకొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. జీవీఎంసీ అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈదురుగాళ్ల దాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం కూలిపోయింది. పార్కింగ్ లో ఉన్న లారీ కారుపై చెట్టు పడింది. అలాగే రేడియో స్టేషన్ దగ్గర మరొక చెట్టు కూలిపోయింది. అక్కయ్యపాలెం పరిధి శ్రీనివాసనగర్ లో కారుపై రావి చెట్టు కూలింది. పక్కనే ఉన్నటువంటి ఒక ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనతో కళింగనగర్ మెయిన్ రోడ్డుపై కూడా పార్క్ చేసిన మరొక కారుపై చెట్టు కూలిపోయింది. ఇలా ఎక్కడికక్కడ భారీ వృక్షాలు కూలిపోతున్నటువంటి ఘటనలు సంభవిస్తున్నాయి.